భద్రాచలం పాపికొండలు వెళ్తున్నాము. ఇదే ఫస్ట్ టైం వెళ్ళడం భద్రాచలం. చాలా ఇయర్స్ నుంచి అనుకుంటున్నాం. ఈరోజు అన్‌ప్లాన్డ్ ట్రిప్ ఇది. ఇయర్స్ వర్సా ఇయర్స్ అమ్మా హాయ్ హాయ్ చూడ హాయ్ చెప్పు. మేము ఎర్లీ మార్నింగ్ 7కి హైదరాబాద్ నుంచి స్టార్ట్ అయ్యాం. హైదరాబాద్ నుంచి భద్రాచలంకి 6 అవర్స్ జర్నీ పడుతుంది. సో మేము ఇంకా రీచ్ అయ్యేసరికి 2 అలా అయింది. మేము యాక్చువల్గా శ్రీరాముని దర్శనంకి నైట్ వెళ్దాం అనుకున్నాం. సో ఈ డే టైంలో మేము భద్రాచలం దగ్గరలో ఉన్న టూరిస్ట్ ప్లేసెస్ అయితే విజిట్ చేసాం. ఇక్కడ కనిపిస్తున్న టెంపుల్ జ్యోతిర్లింగ క్షేత్రం. దీనిని చిన్న అరుణాచలం అని కూడా అంటారు. ఈ గుడి ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ 1008 శివలింగాలు ప్రతిష్ఠిస్తారంట. ఇంకో విషయం ఏంటంటే అరుణాచలం గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు మనకి శివలింగాలు ఉంటాయి కదా. సో సేమ్ ఇక్కడ కూడా అలానే మెయిన్ టెంపుల్ చుట్టూ శివలింగాలు ఉన్నాయి. అక్కడ చూడండి బ్రహ్మసూత్ర లింగాలు ప్రతిష్ఠించే ప్రాంతం అంట. చేయలేదు, లింగాలు ప్రతిష్ఠించలేదు, బట్ ఫ్యూచర్ లో పెడతారు. ఇక్కడ అన్ని పెడతారంట. ఆయన ఏంటి దేని గురించి ఆయన రమణ ఆయన మనకి అక్కడ బంగారం దాని దగ్గర శివలింగాలు ఉన్నాయి చూడు. అట్లా కాదు. ఇది మోక్ష ద్వారము. ఇక్కడ దీంట్లో నుంచి బయటికి వెళ్ళాలి. ఎంత లావుట్ వాళ్ళైనా ఇక్కడ పడతారు. ఇప్పుడు మా స్వీట్ స్టార్ట్ అయింది. ఈ అమ్మాయి ఎంత ఈజీగా అయినా పడుతుంది ఎక్కడైనా. అంటే ఆగో రిపీట్ ఒకసారి చాలు జున్ను. స్వీటీ జున్ను నువ్వు వెళ్ళమ్మా.
అమ్మవారు అవసరం ప్రతిష్ఠించేటప్పుడు చేస్తారు ఏ ఎన్ని ఫ్లోర్లు కడుతున్నావు సిటీ? 10 ఫ్లోర్సా? మీ అన్న కైట్ లాగా వేసుకోవడానికి బాగుంటుంది. ఇల్లు కట్టాలి. జున్ను ఎన్ని ఫ్లోర్స్? జున్ను ఏ కాలు మీద పడుతుంది, జాగ్రత్త. This is my house. 5 4. జున్ను జున్ను మంచిగా కట్టు, పడిపోకుండా. అమ్మాయి వేరే వాళ్ళకి తీసి పెడుతుంది. ఏది పొట్ట అన్నీ చాలా పెట్టిండు. శ్రీచక్ర శివలింగం. ఇప్పుడు మేము మెయిన్ టెంపుల్ లోపలికి వెళ్తున్నాం. ఇక్కడ మరో ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ 12 లింగాలు కూడా ఉన్నాయి. 12 లింగాలు అంటే 12 జ్యోతిర్లింగాలు. సో మేము టికెట్ తీసుకొని 12 జ్యోతిర్లింగాలకి అభిషేకం చేసాం. అభిషేకం టికెట్ కాస్ట్ వచ్చేసి 50 రూపీస్ తీసుకున్నారు.
ఇక్కడ చూస్తున్నారు కదా, గర్భగుడిలో ఉంది సహస్రలింగం. అంటే ఒకే లింగంపై 1007 చిన్న చిన్న లింగాలు ప్రధాన లింగంతో కలిపి 1008 లింగాలు దర్శించవచ్చు. చిన్న అరుణాచలం టెంపుల్ దర్శనం అయిపోయాక మేము పర్ణశాల, జటాయుపాక విజిట్ చేసాం. అవి నెక్స్ట్ వీడియోస్లో చూడండి. మా వీడియో చూస్తున్నందుకు మీకు చాలా థ్యాంక్స్. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.